పేజీల పుస్తకాన్ని ప్రసంగాన్ని బాగా విన్నాం. చిన్నప్పుడు నేను లాస్ట్ దాకున్నా, నేను ఉన్నాను. ఇప్పుడు నేను మాట్లాడేది ఎందుకు సార్, నా అప్పీల్ అదే చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అధ్యక్ష, మేము స్కూల్కి పోయేటప్పుడు కాలేజీలు ఉన్నప్పుడు కూడా ఇంత శ్రద్ధగా చదివినామో లేదో కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినాం అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఏంటంటే, భట్టి గారు చాలా అనుభవజ్ఞులు, బాగా సమాధానం చెప్పగలిగిన శక్తివంతులు. సో మధ్య మధ్యలో ఈ మినిస్టర్స్ ఇంటరప్షన్స్ లేకుండా చూడాలని మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, ప్రభుత్వానికి ఓపిక ఉండాలి. శ్రీధర్ బాబు గారు, మీకు సహనశీలత ఉండాలి, ఓపిక ఉండాలి. సో అందువల్ల నేను మీతో కోరేది, చూడండి అధ్యక్ష, నేను స్టార్ట్ చేయకముందే ఇట్లా డిస్టర్బ్ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఇట్లా అయితే ఎట్లా అధ్యక్ష? నేను ఏమంటున్నా అధ్యక్ష, నేను అనేది ఒకటే అధ్యక్ష, నేను మాట్లాడిన దాంట్లో మీరు మధ్య మధ్యలో ఇంటరప్షన్ కాకుండా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు తన సమాధానంలో మీరు మాకు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎలియా మినిస్టర్ గారు మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు, భట్టి గారు మాట్లాడితే అభ్యంతరం లేదు, వారి సంబంధిత మంత్రి బడ్జెట్. కానీ మిగతా మంత్రులు డిస్టర్బ్ చేసి దయచేసి, ఎందుకంటే వాళ్ళ పద్దులు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకోమనండి, కానీ డిస్టర్బెన్స్ లేకుండా చూడాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. నథింగ్ సార్, మీ సలహా సూచననే అందరం కూడా పాటించాలని కోరటానికి మీ ద్వారా అధ్యక్ష అర్థవంతమైన చర్చ జరగాలని మేము కూడా ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష. వారు సీనియర్ శాసనసభ్యులు, వారు మాట్లాడే సందర్భంలో అంతా కూడా సత్యం మాట్లాడతానని ఆశిస్తాం. వాస్తవాలకు దగ్గరగా ఉండే అంశాలు మాట్లాడితే కూడా మా వాళ్ళు అందరూ హర్షిస్తారు అధ్యక్ష. మీ నిబంధనల ప్రకారం ఆ పరిధిలో మాట్లాడమనండి సార్, ఎంతసేపు అయినా మాట్లాడమనండి. వీ విల్ వెల్కమ్, బికాస్ ఈజ్ ఇన్పుట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. సీనియర్ శాసనసభ్యులు, డెఫినెట్లీ ఆయనకున్న అనుభవం కూడా మాకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉన్నాం. డెఫినెట్లీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. కానీ మీరు కూడా క్రోడీకరించి మాట్లాడారు, ఎందుకంటే మీకు అనుభవం ఉంది కనుక దీర్ఘంగా మాట్లాడకుండా మేము చెప్పే 10 వాక్యాలు మీరు ఒక వాక్యంలో చెప్పగల శక్తి ఉంది మీకు. సో ఆ విధంగా మాట్లాడితే మనం సమయం కూడా వృధా కాకుండా ఉంటుందని గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు అంతా తెలివితేటలయితే లేవు అధ్యక్ష. సో ఆయన చాలా తెలివి కలవాడు. అది ఏం మాట్లాడాలో మరి రాసిస్తే అదన్నీ చదివేస్తాం సపరేట్గా. అధ్యక్ష, మా ప్రసంగం ఎట్లుంటుంది, భట్టి గారు చెప్పిన ప్రసంగాన్ని బట్టి మా ప్రసంగం ఉంటుంది. ఇకపోతే అధ్యక్ష,